నమస్తే వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్. ముందుగా ఈ రోజు పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరత్ ఋతువు అశ్వయుజ మాసం శుక్లపక్షం తిథి పాడ్యమి రాత్రి 2:58 తదుపరి వేదియ నక్షత్రం హస్త మధ్యాహ్నం 3:32 తదుపరి చింత వర్షం రాత్రి 12:34 నుంచి 2:22 దుర్ముహూర్తం ఉదయం 10:05 నుంచి 10:52 మధ్యాహ్నం మళ్ళీ 2:49 నుంచి 3:36 అమృత గడియలు ఉదయం 8:44 నుంచి 10:33 రావుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు సూర్యోదయం ఉదయం 6:09 సూర్యాస్తమయం సాయంత్రం 5:58 తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలను చూద్దాం. ముందుగా ఈనాడులో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే డిజిటల్ దోస్త్ అంటూ వార్తిచ్చారు. పొద్దున లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు మనకు ఎదురైన అనుభవాలను వారికి పూసగుచ్చినట్లు చెప్పనిదే కొందరికి రోజు గడవదు. వేసుకునే డ్రెస్ నుంచి భవిష్యత్తు కోసం తీసుకునే పెద్ద నిర్ణయాల వరకు అన్నిట్లోనూ స్నేహితులు సలహాలు వారికి అనివార్యం. అయితే అవతలి వాళ్ళు అన్నిసార్లు మనకు అందుబాటులో లేకపోవచ్చు, కొన్నిసార్లు మన భావాలకు తగ్గట్టుగా స్పందించలేకపోవచ్చు, సమయం లేకనో వేరే పనుల కారణంగానో పట్టించుకోలేకపోవచ్చు. ఇలాంటి సందర్భంలో వారి తీరు మనల్ని నిరాశను గురిచేస్తుంది. దీంతో మునపటిలా లేరంటూ వారిపై నిందలు వేసేస్తాం. ప్రతిసారి ఇదే తీరు అంటూ మనస్పార్థాలు వచ్చిన అన్ని సందర్భాలను అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. స్నేహం చేయడమే మీ బలహీనత అయితే ప్రపంచంలో మీ అంత బలవంతుడు ఎవరు లేరు అని ఓ ఆంగ్ల కవి మైత్రికి ఉన్న గొప్పతనాన్ని చెప్పారట. కుటుంబ సభ్యులతో పంచుకొని వ్యక్తిగత విషయాలను సైతం స్నేహితులతో పంచుకుంటామని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. ఇజ్రాయెల్ లక్ష్యం ఖమేనీ. ఇరాన్ అణుస్థావరాలు చమురు క్షేత్రాలపై గురి. ఆ దేశ ఆర్థిక మూలాన్ని దెబ్బతీయడమే ధ్యేయం. భద్రతా కేబినెట్తో నేతన్యాహు భేటీ అయ్యారు. ఏ క్షణమైన దాడులు లెబనాన్లోకి ప్రవేశించిన ఐడిఎఫ్ హెజ్బొల్లాతో ఓరాఓరిగా భూతల దాడులు ఘర్షణలు 8 మంది ఇజ్రాయెల్ సైనికులు మృతి చెందారు. పశ్చిమాసియాలో క్షణం భయంగా బతుకుతున్నారట. బరాసా మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపై పోచరి కేసు మరో ముగ్గురిపైన మాదాపూర్ టాన్లో నమోదు చేశారు. సీతారామ పనిలో మరో ముందడుగు. రూపాయలు 2,000 కోట్ల డిస్ట్రిబ్యూటర్ల నిర్మాణానికి రేపో మాపో టెండర్లు ప్రకటించనున్నారట. త్వరలో మరో రూపాయలు 2,000 కోట్లు పనులకు అని చెప్పేసి వార్తిచ్చారు. ఇజ్రాయెల్కు అమెరికా సాయం, ఇరాన్ క్షిపణి దాడుల నుంచి అడుగడుగునా రక్షణ. సన్నాల బోనస్ విడిగా చెల్లింపు. నేడు విధి విధానాలు విడుదలయ్యే అవకాశం. రైతులకు రూపాయలు 2,445 కోట్ల మేర ప్రయోజనం కలగనుందట. విజయవంతమైన ఉద్యమం స్వచ్ఛ భారత్. ఇటువంటి ప్రయత్నాలతోనే దేశం పరిశుభ్రం. స్వచ్ఛత కార్యక్రమానికి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడారు. హైడ్రాకు రాహుల్ గాంధీకి ఏం సంబంధం? ఆ పేరుతో మా పార్టీ నేతలు రూపాయి వసూలు చేసినట్లు నిరూపించగలరా? కేటీఆర్కు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సవాల్ విసిరారు. బరాసా నేతలు దాదాపు 800 చెరువులను కబ్జా చేశారని ఆరోపించారు. అచ్చంగా అమెజాన్ అడవిలా కోన్రేడు అందాలిలా అని చెప్పేసి ఎటు చూసినా దట్టంగా పరుచుకున్న పచ్చదనం ఆ చిత్రాన్ని ఇచ్చారు. చైనా దుండగులు సైబర్ దండయాత్ర గోల్డెన్ ట్రయాంగిళ్లలోని అడ్డాలో సరికొత్త దందా. పీసీబీ ఉన్నట్లా లేనట్లా కాలుష్య నియంత్రణలో అధికారులు విఫలం. నా మాట వినట్లేదు, మీ మాట అయినా వింటారా? సిఎస్కు మంత్రి కొండ సురేఖ 70 పేజీల ఫిర్యాదుని ఇచ్చిందట. మూసీ కుంభకోణం వెనుక రాహుల్. పేదల ఇళ్లపైకి బుల్డోజర్లను పంపిస్తున్నారు. పిల్లాడు పిలిచినా వస్తానన్న ఆయన ఇప్పుడు ఎక్కడున్నారు? కేటీఆర్ తీవ్ర ఆరోపణలు అంటూ వార్తిచ్చారు. వీనాలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. చాకబారు రాజకీయం. అక్కినేని కుటుంబాన్ని ప్రస్తావిస్తూ కేటీఆర్ పై మంత్రి సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేసిందట. సమంత విడాకులు, డ్రగ్స్, ఫోన్ ట్యాపింగ్తో బ్లాక్మెయిల్ ఆరోపణలతో కలకలం. సురేఖ మాటలు సరికాదంటూ రాజకీయ సినీ ప్రముఖుల నుంచి విమర్శలు. రాజకీయాల కోసం సినీ పరిశ్రమ మహిళలపై దుష్ప్రచారం చేయొద్దంటూ మండిపాటుపడ్డారు. కొండ సురేఖ మెడలో నూలు తాడు వేసిన ఘటనపై బీఆర్ఎస్ సోషల్ మీడియా ట్రోలింగ్తో వివాదం మొదలు. బట్టలు ఊడదీసి కొడతామన్న సురేఖ, ఫినాయిల్తో నోరు కడుక్కోవాలన్న కేటీఆర్. అక్కినేని కుటుంబాన్ని ప్రస్తావిస్తూ కేటీఆర్ పై సురేఖ ఆక్షేపణీయ వ్యాఖ్యలు. తీవ్రస్థాయిలో విరుచుకుపడిన బీఆర్ఎస్ శ్రేణులు లీగల్ నోటీసు ఇచ్చిన కేటీఆర్. రాజకీయ కోసం ఇంత దిగ్గజాడు వ్యాఖ్యల అంటూ అక్కినేని అమల తెలిపారు. ఏంటి సిగ్గులేని రాజకీయాలు, సినిమాల్లో నటించే ఆడవాళ్ళంటే చిన్న చూప అంటూ జస్టిస్ ఆస్కింగ్ అని చెప్పేసి ప్రకాష్ రాజ్ మాట్లాడారు. అలాగే కొండ సురేఖ వ్యాఖ్యలు అసభ్యం
తక్షణమే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నానని చెప్పేసి నాగార్జున తెలిపారు ఎక్స్లో. అలాగే విడాకులు నా వ్యక్తిగత విషయం, సినీ పరిశ్రమలో ఓ మహిళ ఉండటానికి బయటకి వచ్చి నిలబడి పోరాడటానికి చాలా ధైర్యం, బలం కావాలి అంటూ కొండ సురేఖ దయచేసి చిన్న చూపు చూడకండి అంటూ ఇన్స్టాలో సమంత తెలిపింది. యుద్ధ భయం, ప్రపంచ యుద్ధం దిశగా పశ్చిమాసియా ఘర్షణలు, ఇజ్రాయెల్ ఇరాన్ రగడపై సర్వత్రా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లెబనాన్, యమన్, గజాలో ఇప్పటికే కుప్పట్లు అని చెప్పేసి వార్తించారు. నేలంతా పూబంతి, తీరొక్క పూలు, ఊరువాడ సంబరాలు. రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం ఎంగిల పూల బతుకమ్మ వేడుకలు వైభవంగా నిర్వహించారు. వరంగల్ 1000 స్తంభాల ఆలయ ప్రాంగణంలో వేలాది మంది మహిళలు పాటలు పాడుతూ కోలాటలాడుతూ గౌరీదేవిని కొల్చారట. ఇజ్రాయెల్లో మా వాళ్ళు ఎలా ఉన్నారు అంటూ ఇరాన్ దాడుల నేపథ్యంలో తెలుగువారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇజ్రాయెల్లో నివాసం ఉంటున్న 5000 మంది తెలుగువారు, తెలంగాణ నుంచి 800 మంది కార్మికులు ఫోన్లు చేసి క్షేమ సమాచారం కనుక్కుంటున్నారు కుటుంబ సభ్యులు. ప్రమాదంలో తెలంగాణ పట్టిసీమ గోదావరి నది మధ్యలో వెలిసిన వీరభద్రుడు. కేవలం శివరాత్రికే ఇక్కడ ధూపదీప నైవేద్యాలు. భద్రాచలం సమీపానే ఉన్న నిర్లక్ష్యం. ఇటీవల వరదలతో దెబ్బతిన్న కొండ కింది భాగం, గోదావరి మధ్యలో ఎత్తైన కొండపై ఉన్న ఆలయం అని చెప్పేసి ఆ అంశాన్నిచ్చారు. దామగుండం రాడర్ గండం. వికారాబాద్ జిల్లాలోని రిజర్వ్ ఫారెస్ట్ లో నెవీ రాడర్ నిర్మాణానికి సర్కార్ అనుమతి, ఆ అంశాన్నిచ్చారు. ఢిల్లీకి డబ్బు కట్టల కోసమే హైడ్రా, రాహుల్ గాంధీ చెప్పినందుకే మూసీ ప్రాజెక్టు చేపట్టారు అంటూ కేటీఆర్ తెలిపారట. పూర్తవని కూడికలు తీసివేతలు. రాష్ట్రంలోని 10 విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ పోస్టుల భర్తీ మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఏ యూనివర్సిటీకి ఎవరిని నియమించాలనే అంశంపై కసరత్తు దాదాపు పూర్తయినప్పటికీ కూడికలు తీసివేతలపై ప్రభుత్వం దృష్టి పెట్టిందట. ఈశాన్య సీజన్లోనూ జోరు వానలు. ఈశాన్య ఋతుపవనాల సీజన్లోనూ వానలు జోరుగా ఉంటాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ సీజన్లో సగటు వర్షపాతం 11.32 సెంటీమీటర్లు కాగా సీజన్ ముగిసే నాటికి ఇంతకు మించి నమోదవుతుందని అంచనా వేసిందట. పన్ను ఆదాయం 35%. ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన 5 నెలల తర్వాత కూడా రాష్ట్ర బడ్జెట్ అంచనాల్లో 35.11% మాత్రమే పన్ను రాబడులు వచ్చాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూపాయలు 1.64 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేయగా ఆగస్టు 31 నాటికి రూపాయలు 57,000 కోట్లు మాత్రమే వచ్చిందని చెప్తున్నారు. ప్రశ్నించడమే రాజకీయం. ప్రజాస్వామ్యం సజీవంగా ఉండాలన్నా, దానిని కాపాడుకోవాలన్నా మేధావులు చర్చిస్తేనే సాధ్యం అవుతుందని చెప్పేసి మంతాన్ సవాద్ వేదికగా పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. మంతాన్ సవాద్ 13వ ఎడిషన్ బుధవారం హైదరాబాద్లోని శిల్పకళ వేదికపై జరిగిందట. తగ్గుతున్న హిందువులు. జార్ఖండ్లో హిందువులు, ఆదివాసుల జనాభా తగ్గుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారట. 5,600 కోట్లు విలువైన డ్రగ్స్ పట్టివేత. ఢిల్లీలో గతంలో ఎన్నడూ లేనంత పెద్ద మొత్తంలో 560 కిలోల కొకైన్ను పట్టుకున్నట్లు ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. కవచ్ కు లైన్ క్లియర్. ఒకే ట్రాక్ మీదకు 2 రైళ్లు వచ్చినప్పుడు ప్రమాదాన్ని నిరోధించే కవచ్ ను అన్ని చోట్ల ఏర్పాటు చేసేందుకు రైల్వే సిద్ధమైందట. ఎస్బీఐ విస్తరణ బాట. 2024-25లో దేశవ్యాప్తంగా 600 బ్రాంచ్లను ప్రారంభించాలని ఎస్బీఐ ప్రణాళికలు వేసిందట. ఎవరిదో కిరీటం. యూఏఈలో నేటి నుంచి మహిళల T20 ప్రపంచ కప్ టోర్నీ జరగనుంది. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధాన హెడ్లైన్స్ చూద్దాం. స్వచ్ఛందంగా ఖాళీ చేసే డబ్బులతో పాటు 25,000 మూసీ పరివాహక ప్రాంత వాసులకు ప్రభుత్వం ఆఫర్ ఇచ్చింది. హైదరాబాద్, రంగారెడ్డి కలెక్టర్ల ప్రకటన. లంక బస్తీలో విషాదం. గుండెపోటుతో ఒక వ్యక్తి మృతి చెందారట. రేషన్ కార్డుల దరఖాస్తులకు బ్రేక్. ఫ్యామిలీ డిజిటల్ కార్డుల నేపథ్యంలో నిర్ణయం. రేషన్ సహా అన్ని సంక్షేమ పథకాలు వీటితోనే నేటి నుంచి ఫ్యామిలీ డిజిటల్ కార్డులపై పైలట్ ప్రాజెక్ట్. ఫీజు బకాయిలు 6,000 కోట్లు. బీఆర్ఎస్ హయాంలోనే చెల్లింపులు బంద్. కాంగ్రెస్ సర్కార్ వచ్చిన విడుదల కాని నిధులు. వన్ టైం సెటిల్మెంట్ పై ప్రభుత్వం దృష్టి పెట్టిందట. 9 నెలల్లో 111 లక్షల కోట్లు. షేర్ బజార్లో కాసుల పంట. భారీగా పెరిగిన మదుపరుల సంపద. దేశ మార్కెట్ చరిత్రలో ఇదే తొలిసారి. సెన్సెక్స్ 12,026 పాయింట్ల వృద్ధి. నాగ చైతన్య సమంత విడాకులు. కేటీఆర్ వల్లే అంటూ ఆయనతో పండలేకే ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు పెళ్లి చేసుకున్నారు అని చెప్పేసి అధికారంలో ఉన్నప్పుడు కొందరు హీరోయిన్లు ఫోన్లను ట్యాప్ చేయించి బెదిరించారు. తను డ్రగ్స్ వాడుతూ వారికి అలవాటు చేశారు. మంత్రి కొండ సురేఖ విపరీత వ్యాఖ్యలు.
ఖండించిన నాగార్జున కుటుంబం సమంత తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కు తీసుకోండి. మా కుటుంబంపై మీ ఆరోపణలు పూర్తిగా అబద్ధం. మీ ప్రత్యర్థులను విమర్శించేందుకు మా జీవితాన్ని వాడుకోవద్దు. సురేఖ వ్యాఖ్యలపై నాగార్జున ట్వీట్. విడాకుల వెనుక రాజకీయ కుట్ర లేదు అంటూ సమంత తెలిపింది. ఒక మహిళా మంత్రి రాక్షసులా మారి అసత్యాలు ప్రచారం చేయడం సిగ్గుచేటు అంటూ నటి అమల మాట్లాడారు. క్షమాపణ చెప్పకుంటే పరువు నష్టం దావా వేస్తామంటూ కొండ సురేఖకు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారట. పశ్చిమాసియా ఉద్రిక్తతలు భారత్పై తీవ్ర ప్రభావం పడుతుందట. చమురు దిగుమతిలో 80% గల్పు నుంచే పశ్చిమాసియాతో సన్నిహిత వాణిజ్య సంబంధాలు. అక్కడ ఉద్యోగాల్లో 90 లక్షల మంది భారతీయులు. దేశానికి భారీ ఎత్తున విదేశీ మారక ద్రవ్యం. ఘర్షణలతో విదేశాంగ విధానం పైన ప్రభావం పడుతుందట. వచ్చిన క్షిపాణిని వచ్చినట్టే ఇరాన్పై దాడికి సిద్ధమవుతున్న ఇజ్రాయెల్. ఢిల్లీలో భారీగా డ్రగ్స్ పట్టువేత. రూపాయలు 2,000 కోట్లు విలువ చేసే 560 కిలోల కొకైన్ సీజ్ చేశారు. 4గురిని అరెస్ట్ చేశారు. ధాన్యం టెండర్లలో దగా. రైస్ మిల్లల్లో కనిపించని ధాన్యానికి బదులు డబ్బులు ఇవ్వాలని మిల్లర్లపై టెండర్ ఏజెన్సీలు ఒత్తిడి చేస్తున్నారట. టెండర్ ధర కంటే రూపాయలు 200 ఎక్కువ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారట. రేషన్ కార్డుల దరఖాస్తులకు బ్రేక్. ఫ్యామిలీ డిజిటల్ కార్డుల నేపథ్యంలో నిర్ణయం. రేషన్ సహా అన్ని సంక్షేమ పథకాలు వీటితోనే నేటి నుంచి ఫ్యామిలీ డిజిటల్ కార్డులపై పైలట్ ప్రాజెక్టు కొనసాగనుందట. స్వచ్ఛందంగా ఖాళీ చేసే డబుల్ అంశాన్ని మనం చూసాం. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి హెడ్లైన్స్ చూద్దాం. మూసిని మించి కాంగ్రెస్ కంపు. కూల్చివేతల వ్యతిరేకతను దారి మళ్లించేందుకు డైవర్షన్ పాలిటిక్స్ అంటూ సురేఖ వ్యాఖ్యలు అబద్ధం అసత్యం అంటూ అంశాన్ని ఇచ్చారు. సురేఖ క్షమాపణ చెప్పాలి. మంత్రి బాధ్యతతో మాట్లాడాలి. విడాకులు వ్యక్తిగత విషయం, లేనిపోనివి ఆపందించొద్దు. సమ్మతితోనే విడిపోయాం. రాజకీయాలకేం సంబంధం? ఇతరులు ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడడం సరికాదు. సమాచారం ధైర్యంగా నిలబడ్డా. చిన్న చూపు చూడొద్దు. మీ రాజకీయాల నుంచి నన్ను దూరంగా ఉంచండి. మంత్రి కొండ సురేఖ వ్యాఖ్యలపై నటి సమంత స్పందన. అక్కినేని కుటుంబంపై ఎందుకీ పగ? కొండ సురేఖకు కేటీఆర్ లీగల్ నోటీస్. తెలుగు అకాడమీ పుస్తకాలకు ప్రామాణికంగా తీసుకోలేము. అన్ని రన్నింగ్ నోట్స్ మాత్రమే అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. మూసేది లిటిఫికేషన్. కాంగ్రెస్కు డబ్బుల కోసమే ప్రాజెక్ట్. రాహుల్ డైరెక్షన్లోనే బుల్డోజర్ రాజ్. కూల్చివేతల భయంతో ఆగిన గుండె ఇల్లు కూలుస్తారేమోనని ఆందోళనతో గుండెపోటు. అలాగే గౌతమ్ మందానితో పొంగులేటి భేటీ. ప్రభుత్వమా ప్రైవేట్ కంపెనీయా? ఇల్లు ఖాళీ చేస్తే రూపాయలు 25,000 నజరానా. ఇజ్రాయెల్ హెజ్బొల్లా భీకర పోరు అంశాన్ని ఇచ్చారు. ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలు చూద్దాం. ఈనాడులో ఇచ్చినటువంటి జిల్లా వార్తలు చూస్తే ఆక్రమణలో తగ్గేదేలే. స్టేట్ బ్యాంక్ లేకుండానే నిర్మాణాలు. కొత్త వారు నిబంధనలు బేఖాతారు. చోద్యం చూస్తున్నారు పట్టణ ప్రణాళిక విభాగం. నిజాం సాగర్ నీటి విడుదల. నిజాం సాగర్ నుంచి 2 గేట్లు ఎత్తి 5,000 క్యూసెక్లు మంచిర్యాలలోకి, 2,000 క్యూసెక్ల నిజాం సాగర్ ప్రధాన కాల్వకు వదులుతున్నట్లు జలవనరుల శాఖ ఏ శివప్రసాద్ తెలిపారట. తొలి రోజు 220 మంది అభ్యర్థుల ధ్రువపత్రాలు పరిశీలన ప్రారంభించారు. డిఎస్సి 2024కు సంబంధించి తీరొక్క పూలు తెచ్చి బతుకమ్మను పేర్చి పండగలో భాగంగా చిత్ర బొమ్మ శివుని ముద్దుల బొమ్మ అంటూ పాటలు పాడుతున్నారు. తీరొక్క పూలు తెచ్చి బతుకమ్మలు పేరుస్తున్నారు. సాంస్కృతిక సాంప్రదాయాలు కాపాడుతున్నారు. చిన్నారులు అమ్మవారి పాటలు పాడుతున్నారు, కవితలు రాస్తున్నారని చెప్పేసి ప్రత్యేక కథనాన్ని ఇచ్చారు. మహాత్ముడి బాట అనుసరియం. మహాత్మా గాంధీ చూపిన బాట అందరికీ శిరోధార్యమని జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమ సూచించారు. ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలి అంశాన్ని ఇచ్చారు. సర్వేలో జాప్యం, అక్రమానికి ఊతం, ముందుకు కదలని మట్టం భూముల వ్యవహారం. మా సమస్యలు బాపు అంటూ అంశాన్ని ఇచ్చారు. ఈ వినాలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. కరాటే మాస్టర్ నుంచి పీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ ప్రస్థానం. బ్రూస్లీ సినిమా ఎంటర్ ది డ్రాగన్ చూసి ప్రేరణ పొంది వరల్డ్ కరాటే ఫెడరేషన్ నుంచి 6 డాన్గా గుర్తింపు. విద్యార్థిని రాజకీయాల్లో చురుకైన పాత్ర. కాంగ్రెస్లో అంచెలంచెలుగా ఎదిగిన వైన్యం. జాతీయ నాయకత్వం, రాష్ట్రాల నేతలతో సఖ్యత. పార్టీ ఆర్గనైజేషన్ నేతలను సమన్వయం చేయడంలో దిట్ట అంశాన్ని ఇచ్చారు. డిఎస్సి మెరిట్ జాబితా విడుదల. తొలి రోజు 220 మంది అభ్యర్థులు ధృవపత్రాలు పరిశీలించారు. రేపు ఎస్సీ కమిషన్ చైర్మన్ రాక. ఎస్ఆర్ఎస్పీ గేట్లు ఎత్తివేత. నిజాం సాగర్ 3 గేట్లు ఎత్తివేత. గాంధేయ మార్గం అనుసరణీయం. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమ తెలిపారు. కేజీబీవీ అధికారికి మేము
భారీ జన సమీకరణపై ఫోకస్. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి ఘన స్వాగతానికి ఏర్పాట్లు చేస్తున్నారు. నేటి నుంచి ఫ్యామిలీ సర్వే చేయనున్న గ్రామాలు ఆర్మూర్ మండలం రాంపూర్, ఆర్మూర్ పట్టణంలోని 2వ వార్డు, బాల్కొండ మండలం శ్రీరాంపూర్, భీమ్గల్లో 7వ వార్డు అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. సర్వేను సక్రమంగా నిర్వహించాలి డిపిఓ శ్రీనివాస్ తెలిపారు. దుర్గమ్మ పూజకు వేలాయే. నేటి నుంచి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. శక్తి స్వరూపిణి దుర్గాదేవి గురువారం మండపాల్లో కొలువుదీరనుంది. 9 రోజుల పాటు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమివ్వనుంది. ఆదిశక్తి అమ్మవారి పూజలకు జిల్లాలో భక్తులు ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం అశ్వయుజ పాడ్యమి నుంచి విజయదశమి వరకు దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతాయి. నవరాత్రులు జగదాంబను ఆరాధించే వారికి సర్వమంగళ్యం చేకూరుతుందని దేవి పురాణం చెబుతుంది. అనంత నామాలతో అనంత శక్తితో వెలసిల్లే శక్తి స్వరూపిణిని పూజించడమే దేవి నవరాత్రుల ప్రత్యేకత. అమ్మవారిని ప్రతిష్ఠించడానికి మండపాలను ముస్తాబు చేశారట. పోలీస్ బాస్ పాలనకు ఏడాది. గతేడాది అక్టోబర్ 13న బాధ్యతలు స్వీకరించిన సిపి కల్మేశ్వర్ ఎన్నికల వేడిలో వచ్చి శాంతి భద్రతల పరిరక్షణ ధ్యేయంగా పనిచేస్తూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు పూర్తి. పొలిటికల్ బదిలీలకు బ్రేక్. పండగల వేళ పకడ్బందీ బందోబస్తు. ఆర్టీఓ సమన్వయంతో విస్తృతంగా వాహనాలు తనిఖీ. రాంగ్ రూట్ డ్రైవింగ్ పై చేసిన వారిపై చర్యలు అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. అలాగే ఇందు నృత్యకారిణులు ప్రతిభ చాటారు. మద్నూరులో దొంగలు హల్చల్. డాక్టరేట్ అందుకున్న కృష్ణ. రాష్ట్ర స్థాయి హ్యాండ్బాల్కు ఎన్జిఎస్ విద్యార్థులు. క్రైమ్ కార్నర్ చూసుకుంటే వేర్వేరు కారణాలతో 5గురు ఆత్మహత్య చేసుకున్నారు. ఢిల్లీ పోలీసుల మని నమ్మించి రూపాయలు 9.29 లక్షలు కాల్ చేశారు. ఈ ఘటన కామారెడ్డి పరిధిలో చోటు చేసుకుంది. వాగులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. బిచ్చుకుందా. గంజాయి విక్రేతలు అరెస్ట్ అయ్యారు. కల్లిల్వాడి. పేకడ సారాలపై దాడి నిర్వహించారు. మాక్లూరు. సీజ్ చేసిన గంజాయి దహనం చేశారు. షాపుల్లో ఉద్రిక్తత. నగదుతో పరారైన వారిని పట్టుకున్నారు. అంశాన్ని ఇచ్చారు. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలు చూద్దాం. ప్రారంభమైన పూల పండగ ఘనంగా బతుకమ్మ సంబరాలు. వాడవాడలో ఉత్సవాలు సందడి. అంశాన్ని ఇచ్చారు. డబుల్ ఇళ్ల పంపిణీకి సన్నద్ధం చేస్తున్నారు. జిల్లాలో పూర్తయిన ఇళ్లను పంపిణీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలిస్తున్నారు అధికారులు. పేదలకు అందించేందుకు సిద్ధమవుతున్న యంత్రాంగం. జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆధ్వర్యంలో అర్హులను ఎంపికలు చేస్తున్నారు. గాంధేయ మార్గం ఆదర్శం అనుసరణీయం. గాంధీ జయంతి వేడుకలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ మాట్లాడారు. నేటి నుంచి దుర్గా నవరాత్రులు. జిల్లా వ్యాప్తంగా ముస్తాపైన మండపాలు, కొలువు తీరనున్న దుర్గామాత ప్రతిమలు, దానికి సంబంధించిన చిత్రాన్ని కూడా ఇచ్చారు. మిఠాయిల దుకాణంలో తనిఖీలు నిర్వహించారు. బీర్కూర్లో దివ్యాంగుల పాఠశాలలో ఘనంగా గాంధీ జయంతి నిర్వహించారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛత ఈ సేవ ర్యాలీ నిర్వహించారు. నేడు రేపు వార్సిటీ సెర్చ్ కమిటీ సమావేశం. జిల్లా స్థాయి సబ్ జూనియర్ కబడ్డీ పోటీ. వ్యవసాయ విస్తరణాధికారులు నల్ల బ్యాచ్లతో నిరసన తెలిపారు. ప్రతి ఒక్కరూ గాంధీజీ అడుగుజాడల్లో నడవాలి. గ్రామ సభలో పంచాయతీ అధికారులను నిలదీసిన గ్రామస్తులు. ఓవరాల్ ఛాంపియన్ సరస్వతి విద్యా మందిర్. జక్రాన్పల్లిలో డీజేలు నిషేధం. నేటి నుంచి దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు. భక్తి శ్రద్ధలతో మహాలయ అమావాస్య. పితృదేవతలకు తర్పణాలు అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. పిసిసి అధ్యక్షుడి అభినందన సభను విజయవంతం చేయాలి. కరాటే బెల్టులు ప్రదానం చేశారు. అలాగే కాలనీలోని సమస్యలు పరిష్కరించండి. గాంధీ జయంతి రోజు రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు. జిల్లా అంతటా ఘనంగా గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. అలాగే మోటార్ డంపింగ్ యార్డ్ ప్రారంభించారు ఎడపల్లిలో. దానికి సంబంధించిన వివరాలను ఇవ్వడం జరిగింది. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి హెడ్లైన్స్ చూద్దాం. మహాత్మా మన్నించు. సోషల్ మీడియాలో వికృత చేష్టలు. గాంధీ మహాత్ముడిపై విద్వేష పోస్టులు. తప్పుపడుతున్న ప్రజాస్వామ్యవాదులు అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. నేటి నుంచి దేవి శరన్నవరాత్రులు. అమ్మ అనుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్లే. 9 రోజుల పాటు పూజలు అందుకొనున్న దుర్గాదేవి. మాలధర్నకు సిద్ధమైన దుర్గామాత భక్తులు. చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేశాయి. ముఖం తలపై గాయాలు. అల్లాపూర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అలాగే ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలి అంటూ జిల్లా జడ్జి సునీత కుచల మాట్లాడారు. ఊహాగానాలు నమ్మద్దు. త్వరలోనే టీఎన్జీఓకు ఎన్నికలు. ఎవరు అయోమయానికి గురి కావద్దు. టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీష్ తెలిపారు. ఎడపల్లిలో మోటార్ డంపింగ్ యార్డ్ ప్రారంభించారు. బతుకమ్మ ఉయ్యాలో. ఉమ్మడి జిల్లాలో బతుకమ్మ సంబరాలు మొదలైపోయాయి. తీరొక పూలతో ఎంగిలి పూల బతుకమ్మ బుధవారం ఘనంగా వేడుకలు జరపడం జరిగింది. ఉత్తునూరు పిహెచ్సి ఎదుట ఆందోళన చేశారు. వైద్య సేవలు అందడం లేదని చెప్పేసి గ్రామస్తులు ధర్నా నిర్వహించారట.
ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇవి ఈ రోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.